తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. సరే 3 నెలలు అనేది తక్కువ కాలమేం కాదు. మేము మార్పు తెస్తామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి ఏదో కొత్తలకు అవకాశమే రాదండి, కొత్తలకు ఇవ్వండి, మాకు 10 ఏళ్ళు ఇచ్చారు కదా బీఆర్ఎస్కి కేసీఆర్కి అని చెప్పి చెప్తే ప్రజలు కూడా అవకాశం ఇచ్చారు. మార్పు కనపడుతుంది బ్రహ్మాండంగా, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే మార్పు తిరోగమనం వైపు ఉంది. మార్పు అనేది ఎప్పుడు కూడా ప్రజలు కోరుకునేది ఉన్న స్థితి నుంచి ఒక మెట్టు ముందుకు పోవాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలి, ప్రజల ఆదాయాల్లో పెరుగుదల రావాలి, ప్రజలకు సమస్యలు ఏదైనా పరిష్కరించబడాలి అనేది కోరుకుంటారు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు, కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు అవకాశం ఇస్తామని చెప్పి పార్టీలు చెప్పినప్పుడు అది కోరుకునే అవకాశం ఇస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే పాపం ప్రజలు బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలని ఇలా కోల్పోతున్నారు. భగీరథతోని కేసీఆర్ గారు తెలంగాణలో ఒక ఆడపడుచు కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకుండా చేయాలి అని చెప్పి లక్ష్యంతో ఏదైతే పనిచేసి నీళ్ళు ఇచ్చిండ్రో ఇవాళ మారిపోయింది పరిస్థితి. మళ్ళీ నీళ్ళ కష్టాలు మొదలైన గ్రామాలలో ట్యాంకర్ల కొరకు ఎదురు చూసిన పరిస్థితి, పట్టణాల్లో కూడా ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడే ఈ వ్యవసాయ రంగం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సరే కరువు అనేది కాలం తీసుకొస్తే వేరు, ప్రకృతి తీసుకొస్తే వేరు. కానీ ఇవాళ ఉన్న కరువు ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, లేదా ఈ ప్రభుత్వం యొక్క సోయిలేనితనం వల్ల, పట్టింపులేనితనం వల్ల, ప్రజల పట్ల కమిట్మెంట్ లేకపోవడం వల్ల వస్తున్న కరువు. దురదృష్టం ఏంటంటే గతంలోనైతే కరువు ఛాయల్ని అంచనా వేసి రైతు తన పొలం నాటు తక్కువ పెట్టుకునేవాడు, యాసంగి పంట చేయడమే తక్కువ చేసేవాడు భూమి తగ్గించుకొని. కానీ కేసీఆర్ మీద ఉన్న విశ్వాసం, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని గట్టెక్కిస్తాడు, ఒడ్డును చేరుస్తాడు అనే నమ్మకం ఏదైతే ఉండేనో గత 10 ఏళ్ళుగా, అదే నమ్మకంతో ఈసారి పాపం యాసంగి వరి నాట్లు పెట్టుకున్నారు రైతులు. ఇవాళ లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. ఏ రైతు అయితే నాటు పెట్టుకున్నాడో అదే రైతు దురదృష్టవశాత్తు పంట కాకముందే కోయాల్సిన దుస్థితి. వరి కోసిన తర్వాత దాని అడుగులో పశువులు మేపాల్సిన రైతులు వరిచేనే పశువులతో మేపే పరిస్థితి. కొన్ని చోట్ల గొర్రెలకో మేకలకో మేపుకోవడానికి అమ్ముకునే దుస్థితి, కనీసం విత్తన గింజల పైసలను వస్తాయేమో అని. ఇది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనపడుతున్న పరిస్థితి. గతంలో నాగార్జున సాగర్లో 510 స్థాయిలో ఉన్నప్పుడు కూడా నీళ్లు ఖమ్మం జిల్లాకు మంచినీళ్ళు కావాలనో ఇంకో వంకతోనో నీళ్లు తీసుకొని ఆ మధ్యలో తూముల నుంచి వెళ్ళి లీకేజీల ద్వారానో ఇంకో పద్ధతులను రైతులకి ఉపయోగపడే పద్ధతుల్లో చేసి రైతాంగం పంటను కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం గతంలో. 1 ఎకరం కూడా ఎండిపోనివ్వలే. కానీ ఇవాళ అవకాశం ఉండి కూడా దురదృష్టవశాత్తు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులకు సోయలేదు, ముఖ్యమంత్రికి సోయలేదు. ఇంత పెద్ద మాటలు చెప్పే ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి దేవచ్చు,
కర్ణాటకలో నీళ్ళు ఉన్నాయి, పైన నారాయణపూర్లో అలమట్టిలో నీళ్ళు ఉన్నాయి. మరి వీళ్ళ దోస్తులే ఆడ వాళ్ళే వచ్చి ఇక్కడ ప్రచారం చేసి గెలిపించారు. మాకు ఒక 10 టీఎంసీల నీళ్ళు ఇవ్వండి, అది కూడా అక్కర్లేదు, ఒక 5 టీఎంసీల నీళ్ళు ఇవ్వండి, ఇంకొక 2 తడులు నీళ్ళు ఇస్తే నాగార్జున సాగర్ కింద ఇలా ఎండిపోతున్న దాదాపు 3 లక్షల ఎకరాలు పంట చేతికి వస్తుంది, రైతాంగం బతికిపోతారు అడిగే సోయి లేదు. అసలు ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలు వాళ్ళ ఆకాంక్షల కొరకు మమ్మల్ని ఎన్నుకున్నారనే సోయి లేదు వీళ్ళకి. వాళ్ళు ఇంకా ఎన్నికల సభలలో తిట్టినట్టు నేను బూతులు తిట్టుకుంటూ నడుస్తాను, నేను ఏదో మానవ బాంబులు అయితే పెట్టు బాంబుల దుకాణాలు గతంలో ఉండే. నీ గతంలో ఉద్యమకారుల పైన తుపాకులు తీసుకొని తుపాకులు ఎక్కువ నీకు బాంబులు వేయడం పెద్ద లెక్కేం కాదు. మీ కల్చరే అది, మీ పాత బాస్ కల్చరే అది కదా. పేగుల మెడకి వేసుకుంటాం, కసాయోడివా, ఏం భాష ఉపయోగిస్తున్నావు? వేసుకుంటూనే ఉన్నావు. ఇవాళ లక్షలాది మంది రైతుల పేగులు వడి తిరిగి నీ మెడలోనే పడుతున్నాయి. కళ్ళ ముందట చేతికొచ్చే పంట ఎండిపోతుంటే మాడిపోతున్న పేగుల రైతుల పేగులు వడి తిరిగి నీ మెడకి పడతాయి, అందులో సందేహం లేదు. నువ్వు ఎవరియో తీసుకొని వేసుకోవడం కాదు, లక్షలాది మంది రైతుల పేగుల మెడలు వేసుకుంటున్నావు ఇప్పటికే. నువ్వు నీకు తెలిసిన సంస్కృతి అదే, ఏ ఒకరియో కావు. అడిగితే బాంబులు తయారు చేస్తావు. రైతాంగం అయ్యో రైతు బంధు రాకపోయంటే చెప్తాం కొడతాడు నీ మంత్రిగాడు. సో ఇందా ఒక్కరోజు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అనేవాడు కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి పైన, ఎండిపోతున్న పొలాలపైన చర్చ చేసినరా, సమీక్ష చేసినరా? చేయలే. కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది అయ్యాలా? ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నారు రైతాంగం ఇవాళ. ఒకవైపు రైతు బంధు రాక వస్తుంది లేని నమ్మకంతో అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే పైన లాభాలు పక్కన పెడితే అసలు పెట్టుబడి పోయి ఇవాళ రైతాంగం మళ్ళీ దెబ్బతిని పాత పరిస్థితికి అప్పుల పాలయ్యే పరిస్థితికి వస్తాం తెలంగాణలో. ఇవాళ లెక్క చెప్పమనండి ఎంత పంట తీస్తారో. మేము ప్రతి సంవత్సరం అంచనా ముందే వేసినాం. వానకాలం అయితే వానకాలం, యాసంగి అయితే యాసంగి. ఇగో ఈ పంట ఇంత వస్తుంది, ఈ సంవత్సరం ఈ పంట, ఈ కారు ఇంత పంట వస్తుంది అని అంచనా వేసి దానికి సరిపోయే పద్ధతుల్లో గోదాములు సిద్ధం చేసినాం, అధికారులు సిద్ధం చేసినాం, పంట ప్రతి గింజ కొనడానికి ఏం కావాలో ముందస్తు ఏర్పాట్లు చేసినాం. కానీ ఇవాళ ఒక్కరోజు అంటే ఒక్కరోజు వ్యవసాయ రంగం పైన సమీక్ష లేదు. వ్యవసాయ రంగం మీద సమీక్ష అంటే తెల్లవారి రైతుల నుంచి ఎక్కడ ప్రశ్నలు వస్తాయో, ఎండిపోతున్న మా పొలాల సంగతి చూడమని అడుగుతారేమో, మాకు ఇవ్వాల్సిన రైతు బంధు ఇస్తారేమో, ఇవ్వట్లేదు అడుగుతారేమో, లేదా మా రుణమాఫీ గురించి మాట్లాడతారేమో. మళ్ళీ రైతాంగం మనం ఎందుకు గుర్తు చేయడం రైతాంగాన్ని, కానీ రైతాంగాన్ని మభ్యపుచ్చే పద్ధతుల్లో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇవ్వచ్చు ఇవ్వాలటికి కూడా కాళేశ్వరంతో నీళ్లు తీసుకొని ఇప్పటికి కూడా ఇంకా 3-4 వేల క్యూసెక్ల పైన పోతున్నాయి. మొత్తం ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 ఫేజ్ 2 ఎక్కడ కూడా ఒక్క ఎకరం ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి గారి ఊరు వరకు మోతే, నడిగూడెం, మునగాల మండలాల్లో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలతో పాటు చివరి ఊర్లతో పాటు
వరంగల్ వరకు ఎక్కడ కూడా ఒక ఎకరం ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. మీకు ఏమాత్రం సోయి ఉన్నా ప్రజల కొరకు పని చేయాలి, ముందస్తు ఆలోచన చేసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి, సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. సమీక్ష అంటే రైతాంగాన్ని మేల్కొల్పినట్టు అవుతుంది. కాబట్టి అది ఆ సమస్య లేదు, కరువు మాకు కనబడతలేదు, పొలాలు ఎక్కడ ఎండిపోవడం లేదు అని అనుకున్నాను. ప్రజలు అట్లా అనుకుంటేట్టు చేయాలి అన్న ఒక కుట్రతోనే ఇవాళ వ్యవసాయ రంగం పైన, కరువు పైన, నీటిపారుదల రంగం పైన సమీక్షలు నిర్వహించడం లేదు. ఏమైనా మేం ప్రారంభం చేసినాయి, మేము శంకుస్థాపనలు చేసి నిర్మాణాలు పూర్తి చేసినాయి, మేము నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి అన్ని పూర్తి చేసి చేతికి ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు గివించుకుంటా మేమేందో చేసినాం, మేము అన్ని గ్యారెంటీలు అమలు చేసినాం. మీకు మీరు చెప్పుకొని తిరిగితే సరిపోదు, ప్రజల జేబుల్లోకి రావాలి, ప్రజల కడుపులు నిండాలి. మీరు కూర్చొని ఎంత లెక్కలు రాసినా ప్రజల లెక్కలు ప్రజలకు ఉంటాయి. మీరు నియామక పత్రాలు ఇచ్చేనాడు ఉద్యోగాలకి నోటిఫికేషన్ డేట్ కూడా ఇవ్వండి, అర్థమైపోతుంది ఎవరు పునాది వేసినరో, ఎవరు నిర్మాణం చేసినరో. ఒక బాధ్యత గల ప్రభుత్వం ఎక్కడైనా సరే ప్రాజెక్టుకి ఏదైనా సమస్య వచ్చినా, ఇంకోటి వచ్చినా ముందు దాన్ని ఎట్లా బాగు చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. దాన్ని వదిలిపెట్టి మేము ఇతరుల మీద దాడి చేస్తాం. ఏ సాధారణమైన రైతును అడిగినా చెప్తాడు, చెరువుకు బుంగబడింది, చెరువు కట్టకి, దాన్ని మొట్టమొదటిగా రింగుబండి వేసి ఎట్లా ఆపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తారు. అందుబాటులో రైతులే గడ్డి మోపులో వివో తెచ్చి దాంట్లో పెట్టి నీళ్ళు ఆపే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాధికారులు చేరుకున్న తర్వాత రింగుబండి వేసేసి ఆపి ఉన్న నీళ్ళని ఆపుకొనైనా ఆ పంట ఇలా తీసుకొని తర్వాత దానిపైన ఆలోచన చేస్తారు, కారణం ఏంది చూస్తారు. కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎట్లా కొట్టకపోతే బాగుండని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది. మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే పద్ధతుల్లో దుర్మార్గంగా కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ మొత్తం ప్రభుత్వాన్ని కక్షల కొరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాట్లాడితే పోలీస్ కేసులు, సోషల్ మీడియాలో ఎవరైనా ఒక యాక్టివిస్టు మా ఊళ్ళో మంచినీళ్ళు లేవు అన్నందుకు దాంట్లో పెట్టినందుకు కేసు, మా ఊళ్ళో పొలం ఎండిపోయింది అని చెప్పి ఎండిపోయిన పొలాన్ని చూపించి సోషల్ మీడియాలో పెడితే కేసులు, పట్టుకుపోయి కొడతాం, జైల్లో పెడతాం. ఇవి చాలా అయిపోయినాయి, ప్రపంచం చాలా చూసింది ఇటువంటివి. మూడు నెలల్లోనే వందలాది కేసులు పెట్టిన ఇప్పటికి. కేసులు పెట్టి అనిచేస్తాం, మేము కరవే లేదని అనిపిస్తాం. అన్న నియంతృత్వ పద్ధతుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి వెంటనే నీటిపారుదల రంగం పైన, వస్తున్న కరువు పైన సమీక్ష నిర్వహించాలి, రైతాంగానికి ప్రజలకు ఏం ఊరటనిస్తారో చెప్పాలి. రేపు హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాలకు కూడా నీటి సమస్య రాబోతుంది. ఇప్పటికీ అనేక పట్టణాలలో
నీళ్ళ సమస్య మొదలై వందలాది వేలాది ట్యాంకర్లు తీసుకోవాల్సిన పరిస్థితి మొదలైంది. కనీసం సోయలేదు ప్రభుత్వానికి. కరువు పరిస్థితులు కొనసాగితే ఏం చేయాలనే దానికి ముందస్తు ప్రణాళిక ఉండాలి. ముందస్తు ప్రణాళిక అంతా ఢిల్లీకి ముడుపులు ముట్ట చెప్పడానికి తప్ప ఇక వేరే దేనికి ప్రణాళిక లేదు ఇవాళ ఈ ప్రభుత్వం దగ్గర. ఢిల్లీని ఎట్లా సంతృప్తిపరచాలి, ఢిల్లీకి ఎట్లా మూటలు పంపాలి, ముడుపులు పంపాలి, ఇప్పటికి 8 సార్లు 9 సార్లు ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రి ఒక్కసారన్నా ఎండిన పొలాల దగ్గరికి పోలేదు ఎందుకు? ఇది బాధ్యత కదా. అప్పుడే మళ్ళీ మొదలైంది మార్పు. మార్పు అంటే పాతదే, వాళ్ళ బాస్ చేసిందే. ఏది రైతాంగం నువ్వు ఇచ్చే వచ్చేదాని కరెంటుకు బావులకాడికి పోయి కరెంట్ షాకులతోని పాములు తేలు కొట్టి చచ్చిపోయే పరిస్థితి మళ్ళీ మొదలైంది. మార్పు మొదలైంది, అందులో సందేహం ఏం లేదు. నీ బాసు చంద్రబాబు కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు నీ కాలంలో అదే మొదలైంది మార్పు. కానీ ప్రజలేమో పాపం ఇంకేదో మార్పు వస్తుంది అనుకుంటే ఈ మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి ముందు ఢిల్లీ పర్యటనలు మాని కరువు పర్యటన చేయాలి. కరువుతో దెబ్బతింటున్న రైతాంగానికి ఏం ఊటనిస్తారో చెప్పాలి. ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాడటానికి. కర్ణాటక నుంచి నీళ్ళు తీసుకొస్తే తప్పకుండా నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతాంగాన్ని బతికించుకునే అవకాశం ఉంది. ఆ పని చేయాలి మొట్టమొదటి. కరువుతో దెబ్బతింటున్న తెలంగాణ రైతాంగం తరఫున బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఎండిపోతున్న పొలాలను నీళ్లు తీసుకొచ్చి కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మా డిమాండ్. ఎవరమైనా మనకు అలవాటు ఉన్న భాష, మనకు వచ్చిన భాష, మనం చేయాలనుకున్న పని మాట్లాడుతుంటాం, చెప్తుంటాం. ఎవరమైనా రేవంత్ రెడ్డికి వచ్చిన భాష గది, రేవంత్ రెడ్డి సంస్కృతి గది. పేగులు మెడకేసుకోవడాలు, బాంబులు తయారు చేసి ఇతరుల మీద వేయటాలు, తుపాకులతోని భయపెట్టేయడాలు. తెలంగాణ కొరకు ఉధృతంగా ఉద్యమం సాగుతున్న రోజే తుపాకీ తీసుకొని ఉద్యమకారులను కాలుస్తాను వచ్చినోడు మరి బాంబులు తయారు చేయడం, మానవ బాంబులు వేయటం, పేగులు మెడలు వేసుకోవడం కంటే ఏం తెలుసు రేవంత్ రెడ్డికి? ఆయన పెరిగిన సంస్కృతి అది, ఆయన ఆలోచనలు అవి. వీని వాడిని భయపెట్టియాలి, వసూలు చేయాలి, ఢిల్లీలో అప్పచెప్పి వచ్చి కూర్చొని కాపాడుకోవాలి. అదే ఢిల్లీకి ఇన్నిసార్లు పోయినావు, మరి ఢిల్లీతో చెప్పించి ఒక్కసారి కర్ణాటక ప్రభుత్వానికి ఒక 10 టీఎంసీల నీళ్ళు మాకు ఇవ్వండి, వదిలేండి, ఉన్నాయి, నారాయణపూర్లో ఉన్నాయి, ఆల్మట్టిలో ఉన్నాయి, ఇస్తే మా మహబూబ్నగర్ జిల్లా బతికిపోతుంది, మా నల్గొండ జిల్లా బతికిపోతుంది, మా ఖమ్మం జిల్లా బతికిపోతుంది, 3-4 లక్షల ఎకరాల పైగా ఎండిపోతుంది, మనుషులకు ఇబ్బంది అవుతుంది అని అడగవచ్చు కదా. ఆ ఆలోచన ఉండదు, ఎందుకంటే ఆయనకు అటువంటి సంస్కృతి లేదు. ఆయన సంస్కృతి అంతా దాడులు చేయడాలు, కాల్పులు జరపడాలు, భయపెట్టించడాలు, వసూలు చేయడాలు. తప్పకుండా మా వాళ్ళు అంతటా కూడా సందర్శిస్తూనే ఉన్నారు, మేము కూడా వెళ్తాం. మేము వెళ్ళడం కంటే ప్రభుత్వం వెళ్ళడం ముఖ్యం కదా. ప్రభుత్వం నుంచి కదా ఏదో ఒక రిలీఫ్ రావాల్సింది. మేము వెళ్తాం, మేము వెళ్తే ఏముంది, రోజు వస్తూనే ఉన్నాయి, మీడియాలో ప్రధాన పత్రికలు కూడా వస్తూ ఉన్నాయి, కనబడుతుంది. కానీ అది ఏది లేనట్టే నటిస్తున్నారు. ఎవరో ఒక అవతల పార్టీ విమర్శ చేస్తే కనపడ్డ వార్త ఎందుకో పొలం ఎండిపోయిందనే వార్త కనబడతలేదు ప్రభుత్వ పెద్దలకి. వాళ్ళకి ఏది ప్రయారిటో, ఏది ఇంట్రెస్టో అదే కనబడుతుంది. మీకు ఎదురుగా 4 కనబడితే మీకు ఇష్టమైందే మీకు దృష్టిలో పడుతుంది,
అని కనబడు, అది కూడా గంతే. వాళ్ళకి అది ప్రయారిటీ కాదు. కరువుతో పొలాలు ఎండిపోవడం, కరెంటు కొరకు రైతులు చచ్చిపోవడం వాళ్ళ ప్రయారిటీ కాదు, వాళ్ళు అది పట్టించుకోవడం వాళ్ళ ప్రయారిటీ కాదు. ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఏందో, మంత్రివర్గం ఆలోచన విధానం ఏందో, దానికి ఇది అడ్డం పడతావు. పనికి మళ్ళీ చచ్చి దిగిన కదండి. ఎవరెవరు పోటీ చేస్తాడే ఉందా? ఎవరెవరు చేస్తారు. పార్టీ అభ్యర్థులతో రేపేళ్ళుండో సార్ ప్రకటిస్తారు. ఓకే, ఇలా వ్యక్తులు మస్తుగా అనుకుంటా, నీకు నువ్వే రాసుకో, నీకు నువ్వే అనుకో, నువ్వే అనుకోకపోతే దానికి కూడా ఏం చెప్తాడు. నువ్వే కదా అనుకుంది, నువ్వే ప్రకటించుకున్నావు, నువ్వే అనుకున్నావు, నువ్వే వెనుకపోతున్నావు. మళ్ళీ దానికి ఇంకొన్ని ప్రశ్న అడిగితే ఎట్లా? పోయిన అడుగు కానీ. ఓకే ఓకే, చర్చ లేకపోయా దానిపైన ఇంకెక్కడ నామినేషన్ వేసినాక సహకారం ఉంటుంది కానీ. అయ్యా సరే ప్లీజ్. అవును, పార్టీ మారడాలు ఏదో కొత్త ఇప్పుడే మొదలైనట్టు భారతదేశంలో, ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మారినట్టు మస్తు మారుతారు. ఇండ్లకు ఎప్పుడు మొదలైంది? ఇందిరాగాంధీ యుగంలో మొదలైంది పార్టీలు మారడాలు. ఇందిరాగాంధీతో మొదలైంది, ఇందిరాగాంధీ రాజ్యంలో మొదలైంది పార్టీలు మారడాలు, కొత్త పార్టీలు పెట్టడాలు. చాలా సింపుల్. ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి అవుతారో ఒకటి తెలుసు. ఏ పార్టీకి ఏ పార్టీ అవుతారో అది పార్టీ నుంచి వెళ్ళి అవుతారు, సహజం అది. దానికి ఏముంది చర్చ? మస్తుగా ఉంటుంది, తొందరలోనే ఉంటుంది. 1-2 రోజుల్లోనే ఉండొచ్చు, 1-2 రోజులే ఉంటుంది. నీ అనుమానం తీరుతుంది, నీకు ఏదో కోరికకు నెరవేరుతుంది. నాకేం తెలియదు. ఎక్కడ వచ్చింది? ఎవరు చెప్పారు? ఎవరు మాట్లాడితే విన్నారు? ఏమైనా చూపిస్తారా? ఎవరన్నా మాట్లాడింది చూపిస్తారా? మీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటే ఎవరు ఏం చేస్తారు దానికి? నువ్వు చాలా మందితో మాట్లాడుతుంటావు, నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతావు, ఇంకోటితో మాట్లాడుతావు. గా విషయాలు మాకేం తెలుస్తాయి బయటికి? ఓకేనా? ఎవరు మళ్ళీ అది కూడా మీరే ప్రచారం చేసి మీరు మమ్మల్ని ప్రశ్న అడిగితే మేమేం చెప్పాలి? మీరు ప్రచారం చేసి మమ్మల్ని అడిగితే ఎట్లా పోయి? ఇట్లా కరెక్ట్ కాదు పాప. అన్యాయంగా అట్లా మీరు బట్టగాల్సి మీదేసి ఒకరి మీద కాల్ చేసి ఇంకొన్ని అడిగి అనొద్దు. ఓకే రైట్, థ్యాంక్ యూ.